ఈరోజు మీ ఇంట్లో మీరు అనుకోవచ్చు, శాంతి, సమాధానం, నెమ్మది ఇవన్నీ కూడా అన్నీ బాగున్నప్పుడు వస్తాయేమో. ఫైనాన్షియల్ అంతా కూడా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఫైనాన్షియల్ పొజిషన్ అంతా బాగుండి, ఇంట్లో ఏ గందరగోళాలు లేకుండా, ఏ ఒక్కరి వల్ల ఏ బాధలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఇంట్లో అందరూ తల్లిదండ్రుల మాట విని పిల్లలు చక్కగా చదువుకుని చక్కగా ఎదిగిపోయి అంతా కూడా మంచిగా ఏ లోటు లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండి సొంత గృహాలు ఉండి ఇవన్నీ ఉంటే సమాధానంగాను శాంతిగాను ఉంటారేమో అనుకుంటారేమో మీరు. అవన్నీ ఉన్న వాళ్ళ జీవితంలో కూడా యేసు అనే ఆయన లేకపోతే సమాధానము, శాంతి లేదండి. ఎన్ని గందరగోళాలున్నా, ఎన్ని పరిస్థితులైనా ఎవరైతే దేవుని మీద ఆనుకొని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం పూర్ణ శాంతి ఉంటుంది. ఎందుకంటే ఆయన పేరు శాంతి సమాధానాలకి అధిపతి. ఆయన గొప్ప దేవుడు, సమాధానానికి అధిపతి ఆయన పేరు. క్రైస్తవులు మోస్ట్లీ ఇలాగే ఉంటారు చాలామంది. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళకి అన్నీ ఉండకపోవచ్చు, కొదువలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇంకా శోధకుడి నుంచి వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆటుపోట్లు ఉండొచ్చు. వాడు గర్జించే సింహము వలె ఒక కుటుంబాన్ని తరుముతూ ఉండొచ్చు. అయినప్పటికీ ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళకి పూర్ణ శాంతి ఖచ్చితంగా ఉంటుంది. వారిని దేవుడు విడిచిపెట్టడు, అవన్నిటిని కూడా ఆపుతాడు.